ప్రైజ్ లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానెల్‌ని వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. మరి ఈ రోజున దేవుడి వాక్యానుసారమైన జీవితాలు బైబిల్ నుంచి అనేకమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా! శ్రేష్టమైన జీవిత సత్యాలు మన జీవితంలో కూడా అనుసరిస్తే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంతేకాదు గాని ఈ రోజున ఒక శ్రేష్టమైన మాటను కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం ప్రార్థన చేసుకుని. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఎలా ఎలా అంటూ ఉంటారంటే, "అరే! ఏంటి మీరిలా ఉన్నారు, లేకపోతే అలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి?" అని చెప్పి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం చిన్నగా మాట్లాడుతూ ఉన్నామనుకో, "ఏంటి మరీ అంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడు" అని చెప్తారు. ఒకవేళ మనం గట్టిగా మాట్లాడామనుకోండి, "అమ్మో! చాలా గడుగ్గా ఆహ్, అని చెప్పి మనల్ని అమ్మో! చాలా పెద్దగా మాట్లాడుతున్నావు అని చెప్పి మరి వాళ్ళే అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే నువ్వు చిన్నగా మాట్లాడినా, పెద్దగా లేకపోతే కొన్ని విషయాల్లో చూసుకుంటే ఏంటమ్మా ఆహ్, ఈ యొక్క పని చేయలేదు. లేకపోతే ఏ విషయాల్లో అయినా సరే చాలా మంది ఏంటంటే మనం మనకు నచ్చిన వేలో మనం మన లైఫ్‌ని కొనసాగిస్తూ ఉంటాం. అది దేవుని వాక్యానుసారంగా మరి దేవుడు మనకి చెప్పిన శ్రేష్టమైన వాగ్దానాల ప్రకారం నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి, లేకపోతే ఇతరులకు సహాయం చేయండి అన్న మనస్తత్వం కలిగిన జీవితాలకు మనం ఏం చేస్తూ ఉంటాం, ఇతరుల విషయంలో ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ, మనం ఇతరులకు సహాయం చేయవలసిన సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తూ, మన లైఫ్ అనేది మనకు నచ్చినట్లుగా మనం ఏం చేస్తూ ఉంటాం, లీడ్ చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలా మన జీవిత క్రమం అలా వెళ్తున్నప్పుడు మరి కొందరొచ్చి ఏంటి మీ అమ్మ ఇలా ప్రవర్తిస్తుందంట, లేకపోతే నీవిలా ప్రవర్తిస్తున్నావు ఏంటి? ఏంటి మీరిలా చేస్తున్నారు అని చెప్పి మనల్ని మరి ఎత్తి పొడుపు మాటలు లేకపోతే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే ఇది చేయకూడదా అని చెప్పి డౌట్ మనకొచ్చి అసలు మనం ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఇతరుల మాటలను పట్టించుకున్నామా మన లైఫ్ మనం ఎటు వెళ్ళాలో ఒక గురి గమ్యం లేని లైఫ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి దీనిలో ఒక చిన్న స్టోరీ చూసుకుందాం. ఒక వ్యక్తి మరి ఒక మంచి మేకపిల్లను కొనుక్కొని చక్కగా ఆ మేకపిల్లతో చక్కని వంట చేసుకొని విందు భోజనం ఆరగించాలని తన కుటుంబం దగ్గరగా ఆ యొక్క మేకపిల్లని కొనుక్కొని సంకన పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలా వెళ్తున్న క్రమంలో ఏం జరుగుతుందంటే, ఆ యొక్క వ్యక్తి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ముగ్గురు దొంగలు ఉంటే, ఆ ముగ్గురు దొంగలు కూడా ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఆ యొక్క వ్యక్తి దగ్గరున్న ఆ యొక్క మేకపిల్లను ఎలా అయినా సరే కొట్టివేయాలిరా! కాబట్టి ఈ రోజున ఆ యొక్క వ్యక్తికి మనం ఎలా అయినా సరే ఏదో ఒక మాట చెప్పి అతని దగ్గరున్న ఆ మేకపిల్లని తీసుకోవాలని చెప్పి ఆ యొక్క పన్నాగం పని వారు ఏం చేస్తూ ఉంటారంటే, మొదటి వాడు వెళ్తాడు. "ఏంటయ్యగారు" ఆయన ఒక బడిపంతులు. "ఏంటయ్యగారు మీ చేతిలో ఉన్నది మేకపిల్లేనా?" అని చెప్పినప్పుడు, "అవునయ్యా! ఇది మేకపిల్లే" అని చెప్పిన "అవునా! అలాగా నాకు మేకపిల్లలా లేదే" అని చెప్పి ఆ వ్యక్తి అలా అని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇదేంటి నేను మేకపిల్లని తీసుకెళ్తుంటే వీడు మేకపిల్లేనా అని అడుగుతున్నాడు అని చెప్పి ఈ యొక్క వ్యక్తికి డౌట్ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి రెండో వ్యక్తి కూడా వస్తూ ఉంటాడు. ఆ యొక్క వ్యక్తిని చూసి "ఏంటయ్యగారు ఆహ్, మీరు తీసుకువెళ్ళేది కుక్క పిల్లలా ఉంది" అని చెప్పినప్పుడు, "అరే! నేను తీసుకువెళ్ళేది కుక్క పిల్ల కాదు, మేకపిల్ల" అని చెప్పినప్పుడు, "అవునా! ఏంటి కుక్కని చూసి మేకపిల్ల అంటాడు" అని చెప్పి ఆ యొక్క వ్యక్తి కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి ఇంకో వ్యక్తి కూడా వస్తూ ఉన్నప్పుడు అయ్యయ్యో! అని చెప్పి ఆ వ్యక్తిని చూసి ఒకటే నవ్వడం, ఊకే పగలబడి కడుపుబ్బా నవ్వుతున్నట్టుగా నటిస్తూ అక్కడ పడిపోయి దొర్లి దొర్లి నవ్వుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలా నవ్వుతున్న క్రమంలో వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు. ఆహ్, ఆహ్, నా నా సంకలో ఉన్న మేకపిల్లని చూసి నవ్వుతున్నాడని చెప్పి ఆయనకి డౌటొస్తుంది. అంటే ఇక్కడ నా దగ్గరున్నది నిజంగా కుక్క పిల్లేనా? మేకపిల్ల కాదా? అని చెప్పి అతనికి ఏం చేయాలో తెలియక ఈ కుక్క నాకొద్దని చెప్పి ఆ కుక్కనక్కడ అంటే ఆ మేకపిల్లనే కుక్క అనుకుని ఆ వ్యక్తి ఆ మేకపిల్లనక్కడ పడేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అరే! మనకి మంచి విందు భోజనం దొరికింది. చక్కగా ఈ మేకపిల్లని తీసుకెళ్ళి చక్కగా మనం కూర వండుకొని తినేద్దాం అని చెప్పి చక్కగా వారు అనుకున్నది సాధించేసరికి చక్కగా వారికైతే విందు భోజనం దొరికింది దొంగలకి.
అంటే వీరు అపవాది సంబంధులు అని చెప్పవచ్చు. ఈ రోజున అపవాది సంబంధులైన అనేక మంది మనం ఇలా జీవిస్తున్నప్పుడు, ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, లేకపోతే మనం మంచి ఉద్దేశం కలిగి ఉండి, మనకు తెలుసు మనం చేస్తుంది మంచి అని. కాకపోతే నువ్వేం చేస్తావంటే, వారి యొక్క మాటలు, వీరి యొక్క మాటలు విని, నీకు నీవు ఎలా జీవించాలో, లేకపోతే ఎలా ప్రవర్తించాలో తెలియక, అసలు నీ దగ్గరుంది నిజమా కాదా? సత్యమా కాదా? అని చెప్పి, నిన్ను నీవే గుర్తించలేని స్థితిలో నీ గురి గమ్యాన్ని మర్చిపోయి నువ్వేం చేస్తావంటే, ఇతరుల యొక్క మాటలు విని నువ్వు శ్రేష్టమైన దాన్ని కోల్పోతున్నావు. జాగ్రత్త. కాబట్టి ఇతరుల యొక్క మాటలు పట్టించుకున్నావా? నీ యొక్క జీవితంలో నువ్వు ఏం చేయాలో తెలియక అయోమయమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు. కాబట్టి ఈ రోజున ఈ అయోమయమైన పరిస్థితిలోకి నీవు నేను వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని వాక్యాలు, దేవుని వాక్యానుసారమైన జీవితాలు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, వాక్యం వినటం, దేవుని సన్నిధిలో గోజాడే ప్రార్థన చేయటం, అంతేకాదు వాక్యానుసారమైన లేఖనాలతో కూడిన అనేక మంది దైవ సేవకులు చెప్తున్న దేవుని వాక్యానుసారమైన మాటలు వింటూ శ్రేష్టమైన దేవుని యొద్ద గురి గమ్యం కలిగిన మార్గంలోనే వెళ్తున్నప్పుడు, అరే మీరు వెళ్ళేది సరైన మార్గం కాదే, మీరు వెళ్ళే దేవుడు నిజమైన దేవుడు కాదే, లేకపోతే మీరు అనుసరించే బైబిల్ సత్యమైనది కాదే అని చెప్పి ఈ రోజున అనేకమైన మాటలు పలుకుతూ ఉంటారు. ఆ దేవుడు నిజమైన దేవుడేనా? నిజంగా చనిపోయి తిరిగి లేచడా? లేకపోతే ఆయన సత్యవంతుడేనా? అని చెప్పి అనేకమైన మాటలు చెప్తున్నప్పుడు నీవు వాటిని వీటిని విన్నావా? నీ గురి గమ్యాన్ని మర్చిపోయి నిజ దేవుని విడిచిపెట్టే దుస్థితిలోకి వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున నువ్వు ఇతరుల యొక్క మాటలు పట్టించుకోవడం దేవుని చిత్తము కాదు గాని, నీ వాక్య సేవకులైన నీ బోధకులు, నీ యొక్క పరిచర్య చేయు నీ యొక్క సేవకురాంత గాని, సేవకులు గాని, నీ యొక్క విశ్వాసులు గాని, నీకు తెలిసిన వారు దేవుని వాక్యానుసారమైన జీవితాలు కలిగిన దేవుని వాక్యంతో, లేఖనాలతో కూడిన ఆధారమైన సత్యాలను మీకు తెలియజేసినప్పుడు, ఆ వాక్యము బైబిల్ ప్రకారంగా సత్యమా అసత్యమా అనేది మీకు శ్రేష్టంగా తెలియజేసినప్పుడు, ఇతరులు చెప్పి అంటే బైబిల్ తెలిసిన వారు చెప్తున్నప్పుడు వారి మార్గంలో వెళ్ళడం ఉత్తమం. కానీ బైబిల్ గురించి తెలియని అజ్ఞాత వ్యక్తులు ఏదో చెప్పారని, ఏదో అన్నారని నీ గురి గమ్యాన్ని, లేకపోతే నీకున్న శ్రేష్టమైన దాన్ని విడిచేవా? వాడు పండగ చేసుకుంటాడు ఈ దొంగల వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన దగ్గర శ్రేష్టమైన జీవితం ఉంది. అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాలు, అంటే బైబిల్ అనే ఒక పటిష్టమైన గ్రంథం ద్వారా మనం ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్పితే తండ్రి యొద్దకు ఎవడో కూడా రాలేడన్న దేవుని వాక్య ప్రకారం చూసుకుంటే, ఈ రోజున మనం సత్యవంతుడైన దేవుని అనుసరిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన మార్గంలో వెళ్తున్నాం. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు అనుసరించే దేవుడు సత్యవంతుడు కాదు, లేకపోతే ఆయన దేవుడే కాదని అనేక మంది అంటూ ఉన్నా సరే, నువ్వు ఏ మాత్రము కూడా ఆలోచనలు బయటకు పోవడానికి వెళ్ళదు. వాటిని విన్నావా, నీవు మరి భయంకరమైన స్థితిలో, అంటే వారు ఆనందంగా ఉంటారు, నీవు దేవుని ఉగ్రతకు గురవుతావు. ఈ రోజున నీవు దేవుని వైపు చూసే మనస్తత్వం, దేవుని వాక్యాల ప్రకారంగా జీవించే జీవితం, అంటే దేవుని యొక్క లేఖనాలు ఏమి చెప్తున్నాయో, లేకపోతే దేవుని యొక్క సేవకులు నీకు వాక్యం ద్వారా ఏం బోధిస్తున్నారో అన్న సత్యాలు, ఆ మార్గం గుండా నువ్వు వెళ్తున్నప్పుడు వాటిని అనుసరించి నీ దగ్గర ఏదైతే ఉందో, మేకపిల్ల అంటే మేకపిల్ల అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన మనస్తత్వం, లేకపోతే నేను చదువుతున్న ఈ గ్రంథము పటిష్టమైన బైబిల్ గ్రంథం శ్రేష్టమైనది, యేసయ్య నిజదేవుడు అని తెలియజేస్తుందని ధైర్యంగా చెప్పగలిగిన మనస్థితి కలిగిన జీవితాలు జీవించాలే గాని, అయ్యో నేను మరి అనుసరిస్తుంది మంచి మార్గమా కాదా అని చెప్పి డౌట్ ఉండడానికి వీల్లేదండి. అంటే ఈ రోజున చాలా మందికి ఏంటంటే ఈ డౌట్స్ వల్ల నిజదేవుని విడిచిపెట్టి దౌర్భాగ్యమైన జీవితాల వైపు వెళ్ళిపోయే దుస్థితి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున అపవాది పండగ చేసుకుంటాడు. నువ్వు దేవుని విడిచి మరి అసత్యమైన మార్గం వైపు మళ్ళావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది కదండి. ఈ రోజు నువ్వు దేవుని విడిస్తే ఎవరికి సంతోషం? అపవాదికి సంతోషం. వాడితో పాటు నువ్వు కూడా నరకంలో ఉంటావు కదా. అందుకనే వాడికి సంతోషాన్ని ఇవ్వకుండా, అంటే ఈ దొంగలకు సంతోషాన్ని ఇవ్వకుండా ఉండాలంటే ఈ వ్యక్తి ఏం చేయాలి? అవును, నా దగ్గర ఉన్నది మేకపిల్లే, నువ్వు ఏమనుకుంటే అనుకో, నా దగ్గర ఉన్నది మేకపిల్ల అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన మనస్తత్వం ఉంటే ఆ వ్యక్తి మోసపోయే స్థితి ఉండేదా? మోసపోయే స్థితి ఉండేది కాదు. కాబట్టి ఈ రోజున నువ్వు పట్టుకున్న బైబిల్ గ్రంథం విషయంలో కూడా దేవుడు సత్యవంతుడు, నిజదేవుడు, యథార్థవంతుడు, పాపులను రక్షించుడు క్రీస్తు లోకమునకు వచ్చాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న రీతిగా నిర్గమాకాండం 20:3 ప్రకారం మనం ఏ రూపాన్ని, ఏ యొక్క ప్రతిమ స్వరూపాన్ని, భూమి ఎందుకని, ఆకాశం ఎందుకని, భూమి కింద నీళ్ళ ఏ రూపానికి కూడా
సాగిలి పడకూడదన్న సత్యవాక్యం ప్రకారం మరి వేటిని అనుసరించినా నరకానికి వెళ్ళిపోతావు అన్న సత్యాన్ని నువ్వు మరి తెలుసుకున్న వాడవైతే ఈ దేవుని విడవవు మరవు. ఎవరైతే ఏదైనా ఇతరులు చెప్పినా సరే దాన్ని నమ్మవు. నేను పట్టుకున్న ఈ బైబిల్ శ్రేష్టమైనది, నా దేవుడు నిజ దేవుడని అనేకులకు ప్రకటించేవారిగా ఉండాలి. కానీ నీవే అయోమయమైన స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. కాబట్టి ఈ రోజున మన జీవితాలు వాక్యానుసారంగా కట్టుకుందాం. ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మన లైఫ్ ఇలా ఉంది అలా ఉందని చెప్పి అమ్మో అసలు నేను ఎలా జీవించాలని చెప్పి మరి భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. నేను అనుసరిస్తున్న మార్గం, నేను అనుసరిస్తున్న దేవుణ్ణి సత్యవంతుడా కాదని చెప్పి నువ్వు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్తున్న మార్గం సరైనది. అలాగే నీవు ఏదైనా చేస్తున్నావా అది శ్రేష్టమైనది. ఇతరుల యొక్క మాటలు వింటేనే మనం ఏం చేయాలో తెలియక అయోమయమైన పరిస్థితులకు వెళ్తాం. కాబట్టి ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. వాక్యానుసారంగా నడవండి. దేవుని వాక్య లేఖనాల ఆధారంగా నడవండి. సేవకులు, దేవుని యొక్క పరిచర్య చేసే బిడ్డలు ఏదైతే వాక్యానుసారంగా మీరు బోధిస్తున్నారో ఆ ప్రకారంగానే వెళ్ళండి. కానీ అంతేకాదు దానిని స్పష్టంగా చదవండి. దాని ప్రకారంగా ఇది సత్యం అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన జీవితాలు నీవు నేను మనమందరం కూడా కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున ఎవరో ఏదో అంటున్నారని, లేకపోతే మన దగ్గర ఉంది సత్యం కాదు, లేకపోతే వారి దగ్గర ఉందే సత్యం అని చెప్పి అనేకమైన మత గ్రంథాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుడు నిజ దేవుడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఎవరండి? ఆయన. మరి నేను గుణపూడి శివాంజలి వాయిస్ లో చక్కగా వివరించడం జరిగింది. ఈ సర్వ సృష్టిని దేవుడు ఏ రీతిగా చేశారు, అలాగే మానవుని ఏ రీతిగా చేశారన్న సత్యాలు ఈ ఛానల్, మరి ఈ గుణపూడి ఛానల్ మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే చక్కగా ఆ ఛానల్లో కూడా మీరు చక్కగా బైబిల్ ఫస్ట్ అధ్యాయం నుంచి ఏ రీతిగా మరి దేవుడు సృష్టించారో ఆ సృష్టి యావత్తు కూడా మీకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ ఛానల్ ద్వారా చక్కగా తెలుసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి నీ జీవితం అయోమయమైన ఆ పరిస్థితిలోకి తీసుకువెళ్ళడం దేవుని చిత్తం కాదు. నా దగ్గర ఉన్నది సత్యం అని చెప్పి నువ్వు శ్రేష్టంగా ధైర్యంగా చెప్పగలిగిన మనస్తత్వం నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సత్యమైన మాటలు మీ జీవితంలో అనుసరించండి, మరి దేవునిలో ఫలించండి. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు ప్రభా. మీ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.